సెప్టెంబర్ 12, 13 భారత రాజధాని ఢిల్లీలో మీకు బ్రిక్స్ సమ్మిట్ అంతే కదండి. సో ఈ విషయంగా మీకు అజిత్ దోవల్ గారు చైనా వెళ్ళారు. కానీ అక్కడ జీ జిన్పింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను భారత్ రాను, ఎందుకు అంటే పాకిస్తాన్కి బ్రిక్స్లో మెంబర్షిప్ ఇవ్వాలి, ఇది ఇతని కండిషన్. అంటే భారత్కు పాకిస్తాన్కి మధ్య గొడవలు ఉండొచ్చు, శత్రుత్వం ఉండొచ్చు, ఆపరేషన్ సింధూర్ లాంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. కానీ పాకిస్తాన్ మా మిత్రదేశం కదా. అలాంటప్పుడు పాకిస్తాన్ బ్రిక్స్లో చేరాలి అన్నప్పుడు రష్యా వాళ్ళు ఒప్పుకుంటున్నారు, తక్కిన దేశాలు కూడా ఎస్ అంటున్నారు. భారత్ మాత్రం తన వీటో పవర్ వాడి పాకిస్తాన్ని చేర్చుకోకూడదు అంటే ఇది ఏంటి న్యాయం? ఎలా కుదురుతుంది? అంటే మీకు గొడవలు అన్నప్పుడు మరి మా స్నేహము ఏం కావాలి? ఇప్పుడు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు మోదీ గారు చైనా వెళ్ళాలి కదా, మరి ఆయన జపాన్ వెళ్ళారు. జపాన్ వెళ్ళే కదా చైనా వచ్చారు. మేమేమైనా అడిగామా? జపాన్ మా శత్రుదేశమే, మేము క్వశ్చన్ చేయలేదు కదా. మరి ఇప్పుడు మాత్రము పాకిస్తాన్ని బ్రిక్స్లో చేర్చుకోకూడదు అని భారత్ ఎందుకు అంటుంది? కాబట్టి ప్రొటెస్ట్ తెలుపడానికి బ్రిక్స్ సమ్మిట్కి నేను రావడము లేదు. ఇది జీ జిన్పింగ్ యొక్క వెర్షన్. సో ఇప్పుడు ఏమైంది చూడండి, ఇది ఎంత ఒక ట్రిక్ చేశాము అంటే, ఇప్పుడు జైశంకర్ గారు చైనా వెళుతున్నారు అంటే అర్థం ఉందండి. ఎందుకు అంటే ఆ మ్యాండరిన్ అనబడే భాష ఈయన అనర్కళంగా మాట్లాడగలరు. సో ఈయనకి ఈజీ కదా. మరి నెగోసియేషన్స్ చెయ్యాలన్నా కూడా అద్భుతంగా ఈయన చెయ్యగలడు కదా. కానీ ఇక్కడ చూడండి, జైశంకర్ గారినేమో నువ్వు రష్యా వెళ్ళు అన్నారు, అజిత్ దోవల్ గారినేమో నువ్వు చైనా వెళ్ళు అన్నారు. సో వెళ్ళిన వ్యక్తి ఒక్క 2 గంటలు, అంటే ఇక్కడ ఎవరు? చైనా యొక్క వైస్ ప్రెసిడెంట్ హ్యాంగ్ జింగ్ అని అంటారండి. వీళ్ళు ఒక మీటింగ్లో కూర్చొని ఉన్నారు. ఏమిటి మీటింగ్ అంటే 25th రౌండ్ ఆఫ్ స్పెషల్ రిప్రజెంటేటివ్స్ అని అంటారు. అంటే భారత్కు చైనాకు మధ్య ఉండే సరిహద్దులు దీన్ని చెక్కదిద్దడం, బార్డర్ డిస్ప్యూట్స్ లేకుండా వీళ్ళు మాట్లాడుకోవడం. సో ఒకసారి భారత్లో ఈ మీటింగ్ జరుగుతుంది, ఇంకొకసారి చైనాలో జరుగుతుంది. వాళ్ళు ఇక్కడికి వస్తారు, మన వాళ్ళు అక్కడికి వెళతారు. సో అజిత్ దోవల్ గారు ఈ మీటింగ్ కోసము చైనా వెళ్ళారు, వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ను కలుస్తున్నారు. కలిసిన తరువాత చూడండి, ఒక్క 2 గంటలలో ఈయన ఏం చెప్పారు, వాళ్ళు ఏం విన్నారు. మీకు చైనా వైపు, చైనా అధ్యక్షుడి ఆఫీస్ వైపు అంటే జీ జిన్పింగ్ ఆఫీస్ నుంచి ఆయన భారత్ వస్తున్నారు. రావడము కాదండి, 400 మంది తన టాప్ మోస్ట్ అఫీషియల్స్ను తీసుకొని భారత్ వస్తున్నారు. సో ఇప్పుడు వెంటనే ఇక్కడ ఢిల్లీలో ఏంటి, 400 మంది అంటే ఎన్ని హోటల్స్ బుక్ చేయాలి, మళ్ళీ వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి కదా. మరి చైనా అధ్యక్షుడి యొక్క సిబ్బంది అండి, అఫీషియల్స్ అండి, అలాగే మీకు దిగ్గజ వ్యాపారులు ఉన్నారు. మరి ఇంతంత మంది ఢిల్లీ వస్తున్నారు అంటే మీరు ఎక్కడెక్కడ ఏర్పాట్లు చెయ్యాలి. సో ఇదంతా మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడదండి. అజిత్ దోవల్ గారు మీకు జీ జిన్పింగ్ని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారు, వాళ్ళు ఇష్టము చూపించడం లేదు అన్నట్టు రాస్తారు. కానీ అక్కడ చూడండి, ఈ స్థాయి వ్యక్తి చైనా వెళ్తున్నట్టే మామూలుగా వెళ్తాడా? మామూలుగా ఉంటుందా అండి? అక్కడికి వెళ్ళి జీ జిన్పింగ్ గారు మీరు ఏం తింటారు, మీకు ఏమి ఇష్టము, వెజ్జా నాన్ వెజ్జా, ఇవి కాదు కదా. హయ్యెస్ట్ లెవెల్లో జియో పాలిటిక్స్ జరుగుతుంది. సో 2 అవర్స్లో మొత్తము గేమ్ని ఈయన మార్చేశాడు. మేబీ జీ జిన్పింగ్కి రావాలని ఉండొచ్చు, కానీ ఎక్కడో ఒక దగ్గర ఇబ్బంది. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, గాల్వాన్ వ్యాలీ 2020 ఇదంతా ఆలోచించుకొని భారతీయులను స్వాగతించరేమో, ఎందుకు అనవసరంగా నేను ఇబ్బంది పడ్డాము, పాకిస్తాన్ని ఎలాగో వాళ్ళు తీసుకోవడం లేదు కదా, ఇవన్నీ ఆలోచించి డుమ్మా కొడదాము అని అనుకున్నాడా అంటే ఇవాళ నేను వస్తున్నాను, నాతో పాటు 400 మంది కూడా వస్తున్నారు అని చెప్పి అజిత్ దోవల్ గారికి వీళ్ళు కన్ఫామ్ చేసి, అంటే ఒకవైపు రష్యా అధ్యక్షుడు, మళ్ళీ ఇక్కడ మోదీ గారు, చైనా యొక్క జీ జిన్పింగ్, సేమ్ సినారియో. షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చైనాలో ఏం జరిగిందో మీకు అదేలాంటి సిట్యువేషన్. మరి దీనికి ముందు చూసారంటే కిర్గిస్తాన్లో ఎస్సీఓ సబ్మిట్, అక్కడ కూడా ఇలాంటి ఒక దృశ్యం. ఎటొచ్చా అక్కడ పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి క్యూలో నిలబడి ఉంటాడు,
ఈ ముగ్గురు కూడా వాడిని అసలు చూడను కూడా చూడరు. సో వాళ్ళ లైన్లో ఉన్నట్టే వీళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. చూసాము కదా. సో ఎలాంటి ఒక అవమానం, సిగ్గు, శరము అనేది వాళ్ళకి ఉండదు. వాళ్ళు అలాగే ఉంటారు. మనము కాదు కదా. కాబట్టి ఇప్పుడు మీరు టేక్అవేస్ చూశారు అనుకోండి. ఇప్పుడు ఏముందండి, జీ జింగ్పింగ్ వస్తే ఏమిటి, రాకపోతే ఏమిటి అంటే, ఇక్కడ ఈ వెస్ట్ ఫ్రంట్ ఉంది చూసారా, అమెరికా వాడు మీ పైన 100% ట్యాక్స్ విధిస్తాను, చైనా, భారత్ మీకు డెడ్ ఎకానమీ, ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా. మీకు వాళ్ళ సెనేటర్స్ ఏమంటున్నారు, మీరు ఇలా మాట్లాడి 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 భారత్ను అమెరికా నుంచి దూరం చేశారు, చైనాని దూరం చేశారు. ఇవాళ ప్రపంచ దేశాలంతా వాళ్ళు పారిపోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ పేరు చెప్తే వద్దురా బాబు అని దండం పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇదా మీ పాలన. సో ఇప్పుడు ఈ వీక్నెస్ని ఇంకా ఇంకా కూడా మనకు అనుకూలంగా మార్చుకోవాలండి. అంటే ఈ ఫ్రంట్, ఇప్పుడు అదే అంటున్నా, బ్రిక్స్ సమ్మిట్లో ఒకవేళ ఈ యూపీఐని వీళ్ళు ఒప్పుకున్నారు అనుకోండి, ఏం జరుగుతుందండి, ఎంత పెద్ద విషయం. నిన్న అదే మాట్లాడే. సో యూపీఐని ఒప్పించడము, అలాగే మీకు ఈ ఫ్రంట్ చాలా చాలా పవర్ఫుల్. చెప్పాలి అంటే పుతిన్ గారు ఒక కాగితాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు చూసారా, ఏమిటిది, బ్రిక్స్ కరెన్సీ. దీనిని తేగలిగారు అనుకోండి, మీకు మొత్తం ప్రపంచం తలకిందలైపోతుందండి. ఎందుకంటే ఇన్ని దేశాలతో మీరు యూపీఐలో డిజిటల్ పేమెంట్స్ చేస్తారు. ఇంకొక వైపు కొత్త కరెన్సీ అంటే అమెరికన్ డాలర్కి ఆల్టర్నేటివ్గా ఆర్ఐసి తీసుకొస్తున్న కరెన్సీ. మరి ఏషియన్ జైంట్స్ ఇప్పుడు వీళ్ళు కలిశారు అనుకోండి, ప్రపంచం వేరేలా ఉంటుంది కదా. ఆ ప్రయత్నంలోనే రష్యా ఉంది. సో ఇప్పుడు ఇది రియాలిటీ అయ్యిందంటే ఎస్సీఓలోనూ అలాంటి వ్యవహారమే ఉంటుంది, బ్రిక్స్ సబ్మిట్లోనూ ఇలాంటి వ్యవహారమే. అంటే అమెరికాను ఐసోలేట్ చేసే ఒక సిట్యువేషన్ని మీరు క్రియేట్ చెయ్యాలి. భారత్ డైరెక్ట్గా చెయ్యలేదు, చైనా చెయ్యగలదు, రష్యా కూడా ఈ పని చేసి చూపించగలరు. కానీ మనము ఏం చేస్తాము, మా సిస్టమ్ ప్రకారం మా దేశంలో బ్రిక్స్ సబ్మిట్, ఈ నాయకులందరూ వచ్చారు, సో ఈ దేశాలలో మేము యూపీఐ తీసుకురావాలని అనుకుంటున్నాము. ఒకవేళ బ్రిక్స్ కరెన్సీ వచ్చిందనుకోండి, ఈ దేశాలతో మేము బ్రిక్స్ కరెన్సీతో ఆపరేట్ చేస్తాము, మీతో ఎలాగో అమెరికన్ డాలర్ ఉంది కదా అని చెప్పి మనం చెప్పగలం. సో ఇది మనకు అడ్వాంటేజ్. సో దీనికి ఖచ్చితంగా చైనా యొక్క సపోర్ట్ ఉండాలి. మరి వాళ్లకు ఏమిటి అంటే, ఇప్పుడు మీరు గమనించారనుకోండి, 2020 ముందు వరకు భారత్ను ఇష్టానుసారం వాళ్ళు వాడుకున్నారు కదా. సో చైనా యొక్క ప్రోడక్ట్స్ ఎటు చూసినా కూడా, ఇది 2010 నుంచి మీరు గమనించారనుకోండి, ఎక్కడ చూసినా కూడా చైనా బజారే కదా. సో మనం ఒక్కసారిగా ఆపేసాం. వాళ్ళ ఫోన్లు అన్నాము, వాళ్ళ ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్, యాప్స్ సర్వము ఆపేసి చాలా పెద్ద లెవెల్లో చైనాను ఇబ్బంది పెట్టాం. ఇవాళ మీరు ఓపెన్ అప్ చెయ్యండి, BYD కార్లు అక్కడక్కడక్కడ కనిపిస్తున్నాయి, అలాగే చైనా వాడి ఎలక్ట్రిక్ వెహికల్స్ కనిపిస్తున్నాయి. మాకు భారత్ మార్కెట్ కావాలి అంటే అటు అమెరికాలోకి వెళ్ళలేక, ఇటు భారత్లోనూ వెళ్ళలేక మీరు ఎక్కడ వ్యాపారం చేసుకుంటారు. కాబట్టి ఇది ఒక మ్యూచువల్ అండి. అజిత్ దోవల్కి తెలుసు ఇదంతా కూడా. కానీ జీ జింగ్పింగ్ భారత్కు రావడం అనేది మనకు మేజర్ అడ్వాంటేజ్ అయిపోతుంది. అమెరికా వాడిని దెబ్బ కొట్టడానికి ఇది మనకు ఒక గొప్ప అవకాశం. కాబట్టే ఈయన వెళ్ళి ఏం చెప్పాలో అది చెప్పాడు. వాడు ఏం వినాలో విన్నాడు. నేను భారత్ వస్తున్నాను, 400 మందితో వస్తున్నాను అని ఒక భారీ ప్రకటన చేశాడు. మరి ఇలాగా 2 అవర్స్లో మీకు అటు వ్యవహారాన్ని ఇటు మార్చిన అజిత్ దోవల్ యొక్క చతురు ఇది ఎలాంటిది మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.